జుట్టు నీ జుట్టు దువ్వే బాధ ఉండదురా మమ్మీ ఇంకా నీ జుట్టు బాధ ఉండదురా మమ్మీ ఇంకా నెత్తిన బాంబులు కూడా ఉండవు మమ్మీ మొత్తం పోతాయి చిట్టలి. ఓ మమ్మీ ఓరే చిట్టలి ఓ చిట్టలి అప్పుడు వాళ్ళ పెద్ద కేసు చూసినాం కదా మనము. చెప్పు మమ్మీకి చెప్పు, పెద్ద కేసు చెప్పు. అమ్మా చిట్టలి ఆడ పెద్ద కే ఉన్నాయి కదరా, చెల్లికి చెప్పినావు కదా నువ్వు. అప్పుడు చెల్లికి చెప్పినావు కదా మమ్మీ, పెద్ద కేరా, పెద్ద కేయ, పెద్ద కోతి ఉన్నది కదా ఆడా. దా పోందా మనము చూసేద్దాం, మళ్ళీ చూసేద్దామా మమ్మీ. అబ్బా మా చిడతలకి చిన్న జుట్టు వేసేసిన శైలు 20 కటింగ్ చేసుకొస్తా అని పోతున్నా. ఓ మమ్మీ ఓందిరా పెద్ద పండు అయిపోయినారా నువ్వు చిడతలే, పెద్ద పండు అయిపోయినావురా నువ్వు. ఓ మమ్మీ అబ్బో కళ్ళ నీళ్ళు వచ్చినాయి కదా దొంగ వీడా. సరే ఇంకా పోపా. అబ్బో లేపే మా పండుగ, నన్ను లేపే అమ్మయ్యా. ఓకే ఫ్రెండ్స్, మా చిట్టి తల్లిని తీసుకుని ఇప్పుడు కటింగ్ చేయించుకురాను అని చెప్పేసి వెళ్తున్నా. చిన్న పిల్లక కాబట్టి చూడండి మా చిట్టి తల్లికి. ఈ చిన్న పిల్లకని ఇప్పుడు కట్ చేయించేస్తా. ఇక్కడ ఊర్లో ఉన్నాం కదా చాలా రోజుల నుంచి, అందుకని చెప్పేసి ఇక్కడక్కడ పిల్లల దగ్గర తిరగడం, పడుకోవడం, ఆడుకోవడం చేసింది కదా. నెత్తి మీద కొన్ని చిన్న చిన్న బాంబులు కూడా పడ్డాయి. చిన్న చిన్న బాంబులు మమ్మీ నేను నెత్తి మీద చిట్టి తల్లి. అమ్మా చూడు మా మమ్మీ చెప్తుంది డాడీ బాంబు డాడీ అని వచ్చేది. ఇప్పుడు ఒకసారి ట్రిమ్మింగ్ పట్టేసేస్తా. పెద్ద సైజు ఉంటుంది కదా, అది ఎంతో నెమ్మర్ అంటారు. అది ఇంకా నెమ్మర పట్టించేసాం అనుకో మొత్తం లైట్గా చిన్న జుట్టు అయిపోతుంది మా అమ్మయానికి. ఎత్తిన బాంబులు ఉన్నాయి ఏమున్నా మొత్తం లేచిపోతాయి ఒకటేసారి. ఇప్పుడైతే పోయి ఒకటేసారి ట్రిమ్మింగ్ పట్టించుకొని తీసుకొద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాయి. ఇంకా పోయేస్తాం. చిట్టు మమ్మీ పోదామా? దా దివేసరికి పూజేసరికి బాయ్ చెప్పు మమ్మీ. అక్క అంటే చూడే మమ్మీ. అబ్బో బబ్బున చూడు రాజిట్ తల్లి. దా మమ్మీ పొందారా. ఎంతేడు వల్ల మా పండుగాడు ఒక్కదే పోతుందా మమ్మీ. ఓరా మమ్మీ నేను ఒక్కనే వెళ్తే ఏడుతానని చెప్పేసి కాసేపు ఆగి నాన్న జర బయటికి వెళ్ళాను. నాన్న వచ్చారు ఆగి నాన్న కూడా తీసుకొని వెళ్ళినా. కటింగ్ చేపించే దగ్గర నాన్న మీద కూర్చోబెట్టినా. అది చూడండి ఎట్లా ఏడుస్తుందో మా పండుగాడు. ఏడుస్తూనే ఉంది దొంగ బిడ్డ. మొత్తం కటింగ్ అయిపోయే వరకు మొత్తం ఏడుస్తూనే ఉంది అట్లే. ఇక అమ్మా మాకు అంటే మా అందరికీ, మాకు మా చెల్లెళ్ళకి అందరికీ అమ్మనే చేసింది కటింగ్. ఫస్ట్ పుట్టెంటికలు చేసేటప్పుడుగా మా కొడుకే చేసింది పుట్టెంటికలు. ఇప్పుడు మళ్ళీ పుట్టెంటికలు చేసిన తర్వాత ఇది ఫస్ట్ టైం మా పండుగకి కటింగ్ చేయించడం. కటింగ్ చేయించకుండా అంటే ట్రిమ్మింగ్ పట్టిద్దాం సైడ్ మొత్తము. తర్వాత పైన కొంచెం చిన్నగా కటింగ్ చేపిద్దాం అనుకున్నాము. ఆడికి వెళ్ళిన తర్వాత నాన్న అమ్మ ఉండి మొత్తం మిషన్ ఏముందులే కొంచెం చిన్నగా కట్ చేసి ముంచుదాం, తర్వాత ఎట్లా మళ్ళీ గుండు వేయించాలన్నావు కదా అంటే మళ్ళీ మా చిన్నతల్లికి పుట్టెటికలు చేయడానికి శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ గుండు వేయించుకొని వస్తాం. అందుకని చెప్పేసి అట్లా వేసేసినాం అనమాట. ఇంకా ఇప్పుడు షాప్ నుంచి బయటకు వచ్చినాం, కటింగ్ షాప్ నుంచి. చిట్టతల్లి ఓ చిట్టతల్లి మమ్మీకి చెప్దామా పోయి, మమ్మీకి చెప్దామా పండు. ఓడాయి అంటుంది మా పండుగాడు. మా పండుగని కటింగ్ చేసిన తర్వాత మా నాన్న కూడా గడ్డం చేస్తున్నాడు. ఇంకా మమ్మీకి చిట్టతల్లి మమ్మీకి వెళ్ళి చెప్దామా మమ్మీ మనము. చిట్టతల్లి ఓడాయి అన్నావు కదరా నువ్వు, నాకు మస్తు బాధ అనిపించింది మమ్మీ. తాత అనే ఉన్నాడు మమ్మీ, గడ్డం చేయించుకుంటున్నాడు. చూడండి మా చిట్టతల్లి మా నాన్న మీద కూర్చొని కడిగి చేయించుకున్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ తాత వస్తలే చెప్పేసి తాత అంటుంది. చూడండి చిట్టతల్లి మమ్మీకి చెప్తామా మనము పోయి లాలపోసుకొని చెప్పు మమ్మీకి చెప్తున్నా మమ్మీ కటింగ్ చేయించింది మమ్మీ తాత అని చెప్పించన్నా చిట్టతల్లి. కందపూట నీళ్ళు పోతున్నాయి మా పండుగనికి. ఇంకా మమ్మీ మంచిగా అయింది కదా ఫ్రెష్గా జుట్టు ఇప్పుడు. అమ్మాయ్యా ఎడుకు మమ్మీ. బొబ్బు అట్టే బొబ్బు అబ్బో మా చిట్టుతర చూడండి ఎట్ట బొబ్బునది. నువ్వు కూడా బొబ్బునవా? నాయనే వండబెట్టుకో. ఇంకా అమ్మ పక్కన అన్న వండబెట్టుకో. వంతది పో. అమ్మ అట్లా వండుకున్నదా? అమ్మ ఎండకు వండుకున్నది. ఓడాయి నా చిట్టి తరికి అంటే ఎంత ఇష్టమో.
ఇంకా బాబా మమ్మీ అట్టే అలా తిరుగు వచ్చేసి నన్ను దొరకపోతారు మళ్ళా ఎట్లున్నాను చూపండి అమ్మే కాను వచ్చేసి కాను చేస్తాను పండబెట్టారు ఇంకా